తెలంగాణలో జరగనున్న గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఈ నెల 23, 24, 25 తేదీల్లో ప్రచారం చేయబోతున్నారు. ఆయా జిల్లాలో పట్టభద్రులు, ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ సమావేశాల్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కూడా పాల్గొంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు ఆ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప జలకిచ్చారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మద్దతు ప్రకటించారు ఆయన. అంతేకాకుండా ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా కొమరంభీం జిల్లా పెంచికల్పేటలో ప్రచారం చేశారు. ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ అభ్యర్థిపై విమర్శలు గుప్పిస్తూ ప్రసన్న హరికృష్ణను గెలిపించారని గ్రాడ్యుయేట్స్ ను కోరారు కోనప్ప. గత కొంతకాలంగా కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 20వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రచారానికి ఆయన డుమ్మా కొట్టారు. దీంతో త్వరలో కోనేరు కోనప్ప కాంగ్రెస్ ను వీడుతారు అన్న ప్రచారం కొనసాగుతోంది. ఆయన ముందున్న ప్రత్యర్థులను ఒకసారి చూడండి. వారి సేవాగుణం ఏంటి, హరికృష్ణ గారి సేవాగుణం ఏంటి ఒకసారి మనం విచారం చేసుకోవాలి. విద్యార్థుల్ని చదివించాలని అంకుత దీక్షతో పనిచేసే వ్యక్తి, నిరుద్యోగ యువకులకి చేయూతనిచ్చే వ్యక్తి, కోచింగ్ సెంటర్లు పెట్టి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు వచ్చేలాగా కృషి చేసిన వ్యక్తి. మరి అదే ఆయన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి ఏ రకంగా డబ్బు సంపాదన ధ్యేయంగా జరుగుతున్న వ్యక్తులు వాళ్ళు. రేపు ఎన్నికల్లో హరికృష్ణ గారు కనుక గెలిస్తే వారు ఇంకా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేయడంలో ముందంజలో ఉంటారు. కానీ వేరే వాళ్ళు కనుక తప్పిదారి ఎవరైనా ఓట్లు వేస్తే వాళ్ళు సంస్థలని బాగుపరుచుకోవడానికి, సంస్థల ద్వారా డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే వాళ్ళు శ్రద్ధ చూపిస్తారు. కానీ యువకులకు ఏమాత్రం కూడా సాయం చేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకు ఓటు వేయాలంటే